అమెరికా మరోసారి భారత్ పైన విషం చిమ్మింది. అంటే భారతదేశాన్ని బద్నాం చేయడానికి 2 రకాలైనటువంటి విషయాలను వెలుగులోకి వచ్చినాయి. అది ఏందంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి యుఎస్ ఇండో పసిఫిక్ రీజియన్ పేరు నుంచి ఇండో అనే పదం తొలగించింది. అయితే 2018 నుంచి అంతకుముందు యుఎస్ పసిఫిక్ ఇండో ఉండే. అంటే 2018 నుంచి డొనాల్డ్ ట్రంప్ అధికారం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని గౌరవ సూచకంగా భారతదేశాన్ని మనం భాగంగా ఉన్నాం కాబట్టి మన దేశాన్ని కలుపుకున్నది రీజియన్. అయితే ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత అదే డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఇండో పదం తీసేసి కేవలం యుఎస్ పసిఫిక్ కమాండ్కి మార్చుకుంది. అయితే దీనిపైన భారతదేశ వివరణ అడిగినప్పటికీ వాళ్ళ సమాధానం ఏంటంటే, అమెరికా యొక్క లెగసీ కొనసాగించడానికి అంతకు ముందున్న పేరుని వాళ్ళు తీసేసుకోరు. అంటే వాళ్ళు పెట్టుకున్నారు, కేవలం ఇండో పదం మాత్రం తీసేసామని చెప్పి. సేమ్ కార్యక్రమాలు రక్షణ పరంగా ఒక గస్తీ అన్ని సేమ్ టు సేమ్ కార్యక్రమం రోజువారీ ఉంటాయని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశానికి షాక్ ఏంటంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే భాగాన్ని పాకిస్తాన్ భూభాగం ఉన్నట్టు వాళ్ళు తప్పుడు మ్యాప్ ప్రచురించారు. దీనికి భారత్ చాలా అభ్యంతరం తెలిపినప్పటికీ కూడా యుఎస్ కావాలని చేసిందా లేకపోతే పొరపాటున చేసిందని చెప్పలేము. అయితే ఈ యొక్క ఏదైతే యుఎస్ పసిఫిక్ కమాండ్ ఉందో వాళ్ళు తిరిగే ప్రాంతాలని ఒక మ్యాప్ విడుదల చేసింది. ఆ మ్యాప్ ఎట్లుందంటే, జమ్మూ కాశ్మీర్ లడాక్ ప్రాంతాలు కూడా తప్పుగా ప్రకటించింది. ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భూభాగం పాకిస్తాన్ చూపెట్టింది. సో ఈ విధంగా భారతదేశానికి 2 బలమైన షాట్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గవర్నమెంట్. ఈ విషయం పైన ఎలా ముందుకెళ్తుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ భారతదేశంతో ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా వ్యవహరించడానికి కారణాలు ఉన్నాయి. అయితే భారతదేశం ఎదగకూడదు అనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క ఇండో పేరును తీసేసింది. మరియు పాకిస్తాన్ మ్యాప్లో ఎందుకు ప్రకటించాలంటే భారత్ రెచ్చుకుంటడానికి. అయితే ఇంతకుముందు చైనాను కూడా చూసినట్టు వదిలేసింది. కానీ చైనా ఇప్పుడు ఎట్లయితే సూపర్ పవర్ అయింది. మన భారతదేశం కూడా భవిష్యత్తులో అమెరికా పోటీ ఇస్తుందనే నమ్మకంతో డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని బదనాం చేయాలని చాలా రకాల ప్రయత్నిస్తున్నారు. వారి యొక్క కార్యక్రమం ఉండగా డీప్ స్టేట్ వాళ్ళది, జాతిస్వాస్ వాళ్ళది, ఇవన్నీ కార్యక్రమం ఇండియా నడుస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇండియాలో ఎలాంటి గొడవ జరుగుతలేదు, అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమెరికా భారత్ పైన కుట్ర సాగిస్తుందని చెప్పడానికి నిదర్శనం చెప్పుకోవచ్చు.